వరంగల్కి సంబంధించి స్వామి దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా అక్కడ చూసుకుంటే మంత్రి అయిన తర్వాత తొలిసారి ములుగుకు సీతకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక గజమాలతో ఘనసత్వారం పలికినటువంటి కార్యకర్తలు అక్కడ అభిమానులు కూడా ఆమెకి ఘన స్వాగతం పలికారు. ప్రధానంగా ఘట్టమ్మ మేడారం సమ్మక్క సారలమ్మ కూడా ప్రత్యేకంగా సీతక్క పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమ్మక్క సారలక్క జాతర కూడా మరికొన్ని రోజులు ఉంది. ఇప్పుడే ప్రభుత్వాన్ని దానికి సంబంధించి 75 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మంత్రి అయిన తర్వాత సీతకు అడుగుపడడంతో ఒకసారిగా ఆమెకి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తి అప్డేట్స్ అందిస్తారు స్వామి. స్వామి చెప్పండి. రాజశేఖర్, తొలిసారిగా మంత్రి కేబినెట్ మినిస్టర్ సీతక్క ములుగు ఎమ్మెల్యే నుంచి కూడా మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క అయితే తొలిసారిగా కూడా రావడం జరిగింది. మేడారంలోని సమ్మక్క సారక్క తల్లులను వీళ్ళ దైవమైన సమ్మక్క సారక్కను కూడా దర్శించుకొని మొత్తానికైతే అక్కడ ఆ విస్తృత సమావేశం కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడ విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహించారు. మొత్తానికైతే అక్కడ కార్యకర్తలు అయితే సీతక్క రాకతో కూడా ఒక సంబరాన్ని అమరాన్ని విధంగా కూడా ములుగు జిల్లా కూడా ఒక ఓరెత్తిన పరిస్థితి అయితే కనపడుతుంది. కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలిన పరిస్థితి అయితే కనపడుతుంది. కోలాట నృత్యాలతో కూడా ఘనంగా కూడా సీతక్కకు స్వాగతం పలికి ఆహ్వానించారు. మొత్తానికైతే ములుగు జిల్లా పైన కూడా అక్కడ కాలు మోపిన ప్రస్తుతానికైతే అక్కడ నుంచి సీతక్క మొత్తానికైతే సమ్మక్క సారక్క దైవాలను కూడా దర్శించుకొని అక్కడ మొత్తానికైతే 21 ఫిబ్రవరి 21న కూడా సమ్మక్క సారక్క ఆసియా ఖండంలోని కూడా మొదటి అంటే తల్లుల విలవిల్పు జాతర కూడా ఇలా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అయితే సమ్మక్క సారక్క జాతరని మొత్తం అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ సమ్మక్క సారక్క జాతరల ఏర్పాట్ల కొరకు కావచ్చు. మొత్తానికైతే పూర్తిగా కూడా అక్కడ 75 కోట్లు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా మొత్తానికైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని కూడా రెండోసారిగా కూడా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అయితే మాత్రం అక్కడి నుంచే పాదయాత్ర చేయడం జరిగింది. కాబట్టి అడగగానే నిధులు అయితే సీతక్కకు 75 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఈ గతంలో ఎన్నలేని విధంగా కూడా ఈసారి సీతక్క మొత్తానికైతే మేడారం సమ్మక్క సారక్క జాతర మాత్రము ఆసియా ఖండంలో మొట్టమొదటిగా జరిగే విధంగా కూడా దాని రూపురేఖలు మార్చే విధంగా కూడా పనులైతే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమన్నా ఏర్పాట్లకైతే మొత్తానికైతే అక్కడ సమ్మక్క సారక్క జాతరను అంగరంగ వైభోగం జరపడుకోవడానికి కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చి కూడా మరింత అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తారని చెప్పి కూడా సీతక్క హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే సీతక్క నిన్న అయితే మాత్రం విస్తృత సమావేశం నిర్వహించారు. అక్కడ వినలేని విధంగా కూడా సమ్మక్క సారక్క తల్లుల సాక్షిగా కూడా మొత్తానికైతే అక్కడ సీతక్కకైతే ఘనస్వాగతం పలికిన సందర్భం అయితే మొత్తం తెలంగాణ యావత్తు కూడా ఇలా మొత్తం చెప్పుకోదగ్గ విషయం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సీతక్క రానున్న ఫిబ్రవరి జాతరలు కూడా తల్లులను అంటే అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మొత్తానికి మహారాష్ట్ర నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సమ్మక్క సారక్క దైవ దర్శనాలను దర్శించుకోవడానికి అయితే అక్కడికి ములుగుకు వస్తారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తిగా చేయాలని చెప్పి కూడా ఆకాంక్షలు అంటే మొత్తానికైతే ఏర్పాట్లలో అధికారులకైతే మొత్తానికి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రాజశేఖర్, ప్రధానంగా మొదటిసారిగా ఆమె ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి టీడీపీ పార్టీ నుంచి తర్వాత రాజకీయ పరిణామాలు లేకపోతే రాష్ట్రం వచ్చిన నేపథ్యంలో పార్టీ మారినటువంటి పరిస్థితి అంటే మొత్తానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చూసుకుంటే సీతక్క ప్రధానంగా ఆమె ప్రమాణ స్వీకారం చేసే సమయం కూడా అశేషమైనటువంటి జనం అభిమానులు ఆమెకి స్వాగతం పలకడం హర్షధ్వానాలు చేయడం కూడా ఒక రకమైనటువంటి పాపులారిటీని తెలియజేసింది. సో అలాంటి సీతక్కకు సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులోని ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి అక్కగా భావిస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. చాలా సందర్భాలైన ప్రచారంలో కూడా ఎవరో తెలుసా మా అక్క అని చెప్పడం కూడా జరిగింది. సో ఇలాంటి సీతక్కకు సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఆమె వచ్చే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపై ఏమైనా అక్కడ నేతలు చెప్పినటువంటి పరిస్థితి సీతక్కకి ఖచ్చితంగా అనుకోవచ్చు. రాజశేఖర్, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరిగా సీతక్కకైతే పేరుందని చెప్పుకోవచ్చు. ప్రతి రాఖీ పండుగ రోజు కూడా రాఖీ కట్టిన సందర్భం అయితే రేవంత్ రెడ్డికి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వీళ్ళ సన్నిహితాన్ని మాత్రం తెలంగాణ యావత్ ప్రజల్లో కూడా ముఖ్యంగా ములుగు జిల్లా ఆదివాసి గుడారాలు అయితే పసిగట్టాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సీతక్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహిత భావాతో కూడా ములుగు జిల్లాలో కూడా ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ కూడా అంగరంగ వైభవంగా కూడా నిర్వహించుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముంపు ప్రాంతాల్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ముంపు ప్రాంతాలను కూడా వాళ్ళను ఆ ముంపు ప్రాంతాల నుంచి కూడా మొత్తానికైతే మిగతా ప్రాంతాలకు అంటే వేరే ప్రాంతానికి కూడా తరలించి కూడా డబుల్ బెడ్రూమ్ లో ఇళ్లను కట్టించాలని చెప్పి కూడా తొలుత కూడా భావించిన నేపథ్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రానున్న అంటే జాతర గురించి మాత్రం నిన్న సమీక్ష సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. ములుగు జిల్లా అభివృద్ధికి అయితే ఎనలేని సేవ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న గతంలో కూడా మొత్తానికి
మొత్తానికి ఈ ములుగు జిల్లా 6 నెలలు కష్టపడి కూడా దానికి సంబంధించిన మల్లంపల్లిని కూడా మండలం చేసిన పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా సస్యశ్యామలంగా ఉండడానికి ఒక సీతక్కను కృషి చేయాలని చెప్పి కూడా ఆదివాసీ గుడారాలే కావచ్చు, కాంగ్రెస్ నేతలే కావచ్చు, కాంగ్రెస్ అభిమానులే కావచ్చు, సీతక్క అనుచరులే కావచ్చు, మొత్తానికైతే ఆమె స్వాగతోత్పన్నాల్లో కూడా ప్రశ్నార్థాలకైతే అంటే అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. ప్రస్తుతానికైతే సీతక్కకు కూడా ఎనలేని జోసు ఒక రేవంత్ రెడ్డి రాకతో, అక్కడ రాహుల్ గాంధీ రాకతో కూడా జోసు వచ్చిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొత్తానికి సీతక్కను ఓడగొట్టడానికి సర్వ సాక్షి అంటే మొత్తం తల్లుల సాక్షి అంటే సమ్మక్క సారక్క తల్లుల సాక్షిగా చేస్తా ఉన్న పరిస్థితి అయితే మొత్తానికైతే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాకు కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఎవరు ఎన్ని వచ్చినా గానీ, సముద్రాలు తెగిపడ్డా గానీ సీతక్క మాత్రం ఓటమి పాలు కాకుండా గెలిపే విజయ సాక్షిగా చూపించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రశ్నల అంటే మొత్తానికైతే విజయ ధోరణిలో కూడా సమస్యలను ఎలా తీర్చిదిద్ది మొత్తం ములుగు జిల్లా సస్యశ్యామలంగా ఉండడానికి మాత్రం ముంపు ప్రాంతాలు అయితే మేడారం కావచ్చు, ఇటుపక్క మొత్తానికైతే మేడారం సంబంధించి తాడువాయి పసరా ఏరియాలో కూడా ముంపు ప్రాంతాలు. ఎస్ స్వామి, మేడారం జాతరకు సంబంధించి చాలా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా చెప్పుకోవచ్చు. అలాంటి దానికి సంబంధించి గత ప్రభుత్వాలు కూడా చాలా విశేషంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఆ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి చాలా భక్తిభావంతో ముందు నుంచి కూడా ఆమె పెరిగినటువంటి వాతావరణం గిరిజన ప్రాంతంలో సమ్మక్క సార్లకు ప్రత్యేకంగా ఆమె చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి కేంద్రం నుంచి కూడా ఆమె కొంతవరకు కూడా నిధులు వచ్చే అవకాశం ఉందని ఆశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇంతవరకు ఏమి దానికి సంబంధించి అప్డేట్ రానటువంటి పరిస్థితి. సో మొత్తానికి దానికి సంబంధించి కాంట్రాక్ట్ విషయంలో కానీ లేకపోతే పనులకు సంబంధించి కానీ ఎవరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా ఆమె ఏమైనా దానికి సంబంధించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నేతలతో లేకపోతే మేడారం సంబంధించినటువంటి కమిటీతో ఏమైనా చర్చించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ రాజశేఖర్, మొత్తాన్ని మేడారము ట్రస్ట్ బోర్డు నుంచి అయితే మొత్తానికైతే అక్కడ చర్చలు అయితే జరిగిందనుకోవచ్చు. ఇప్పటికైతే అడగగానే రేవంత్ రెడ్డి అయితే అడగగానే 75 కోట్ల మాత్రము అంటే ప్రస్తుతానికి నిర్మాణ పనుల కొరకు ఏర్పాటు చేసిన నిధులు అని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా మరింత అభివృద్ధి కొరకైతే కేంద్రం నుంచి ప్రతిపాదన అంటే ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపి కూడా మేడారాన్ని సమ్మక్క సారక్క జాతరను ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అయిన దాన్ని ఎనలేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా నిధులు కేటాయించి అంగరంగ వైభవంగా ఆ జాతరకు వచ్చే భక్తులకు కావచ్చు, ప్రేక్షకులకు కావచ్చు, మొత్తానికైతే ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా తీర్చిదిద్దడానికి వాళ్ళకు సౌకర్యాలు ఏర్పరచడానికి కూడా సీతక్క ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే మేడారం ట్రస్ట్ బోర్డు నుంచి కూడా నిన్న చర్యలు సమావేశాలు కూడా మొత్తానికైతే సమావేశాలు జరిపినని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా అక్కడ పాల్గొన్న సందర్భం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రస్తుతం ఆమె చెప్పిన అంటే గిరిజనేతలకు కావచ్చు, ట్రస్ట్ బోర్డు నంబర్ కావచ్చు, మొత్తానికి అందరికీ మొత్తం కేటాయించిన నిధులతో పాటు కూడా మరిన్ని నిధులు తేవడానికి కూడా కేంద్రానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి లేఖ రాస్తుందని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు అభివృద్ధి పాటలో కూడా మేడారం జరగాలి, ఎనలేని విధంగా కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచే పాదయాత్ర చేసింది కాబట్టి అడగగానే 75 కోట్లు ఇచ్చిన సందర్భంగా కూడా మొత్తం సమ్మక్క సారక్క ఇలవేల్పు దైవాలను కూడా ఇక్కడ నుంచి అంటే ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా చూడాలని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ట్రస్ట్ బోర్డుకు నిధులు ఏ విధంగా వస్తే కేంద్రం నుంచి ఎన్ని నిధులు తేవాలని చెప్పి కూడా సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తా ఉంది.